షర్ట్లు ప్యాంట్లు చెప్పాను. అసలు ఏంది పిల్లకేంది ఇట్టగట్టిను పన్ను పీకించుకుంది ఏది నేను ఇచ్చిన దౌర్జన్యం తీసేసుకుంటున్నాడు. ఏం చేయను అమ్మో కొడితే నా ఫోన్ ఎట్టిపోతాడు. ఎందుకు వచ్చింది కాదు షర్ట్ ఎక్కడిది పెట్టాలి బాగుందా ఆడిపోయి పిచ్చిరి కనకమ్మ ఏమైపోయినా 4 రోజులు కనకమ్మ నిన్ను చూసి వదిలేస్తున్నావు అలాగే అది బాబా జిప్పు చూడు ఒకసారి కనకమ్మ నాటకాలు కనకమ్మ అది ఇదేంది మీరు అందరు నా మీద శత్రుత్వం పెట్టుకుని రాయింది ఈరోజు ఏంది అందరు నాతో మాట్లాడట్లే ఏమండి 4 రోజులైందండి ఇంటికి రాక అందుకు నాతో ఎవరు మాట్లాడట్లేదండి. కన్ను వాసిందండి నాకు కన్ను చూడండి ఇగో కన్ను వాసి 4 రోజుల నుంచి ఇగో కన్ను ఇదంతా వాసి నాకు 4 రోజులైందండి. ఇంట్లోనే ఉన్నా బయటికి కదలలేదు. మరి 4 రోజుల నుంచి లేడు కదమ్మా 4 రోజుల నుంచి కనిపించకపోయేసరికి అందరు కోపం పెట్టుకుని నా మీద నేనేం కోపం పెట్టలేదమ్మా. అందరు శత్రుత్వం కూర్చుంటే మంచం మీద కూర్చుంటే కూర్చోవద్దు అంటారు. కాదు మెడలో గొలుసు వేసుకున్నావు నువ్వు వేసుకో కదా స్టైల్గా ఉందని వేసుకున్నా. అది ఎంత 20 రూపాయలు అదేనా మరి 20 రూపాయలు అంటే నాకు కొడితే తీసుకోలే. ఇప్పుడు దాన్ని ఎందుకు గుంజుతున్నావు ఆగు ఇప్పుడే నమ్మ కొనుక్కుంది గంట కూడా కాలేదు అప్పుడే తెస్తున్నావు కొంచెంసేపు ఊరికి ఇలా పట్టుకుని చూస్తాను నీకేస్తలే తీసుకో ఊరక సరదా బాగుందని వేసుకున్నా. ఏంది ఇప్పుడు మాట్లాడరా ఎవరు నాతో ఏమో మరి అల్లుడు కూడా నాటమాడతారేంటి నువ్వు కర్రుడు ఇప్పుడు వరకు వచ్చి బట్టలు తద్దుకోమన్నాక అదేంటమ్మా డాక్టర్ బాబు వద్దన్న డాక్టర్ బాబు ఎందుకు ఇలా అబద్ధం ఆడుతున్నా అమ్మ నేను ఏం అనలేదు రేపు ఈ వాళ్ళకి ప్రోగ్రామ్ ఆపి రేపు వెళ్దాం అన్నాడంటే ఈడేమంటున్నాడు వద్దు ఒకదాన్ని మా అమ్మ వీడియోలు వెళ్ళడం లేదు అని చెప్పాడని చెప్తున్నాడు. వద్దు నీకు దండం పెడతాను నీకు గుర్తుకు దండం పెడతాను జాబులు అంటే ఇప్పుడు వద్దంట రేపు 7 గంటలకు రావాలంట అమ్మ జాబులు జాయిన్ అయిపోతాను నీకు దండం. నువ్వు రావా నువ్వు ఊరికి పోతా అంటే పోతున్నావు ఏమనుకున్నా పోయేద్దాం పా నాకు కన్ను బాగా ఒక 4 రోజుల నుంచి లేవలేదు. 20,000 ఎలా వస్తాం సాహిత్యం ఇగో వీడు చేసి పని అంటమ్మా 2 రూములు అంటమ్మా తుడి చేసి ఏదో తిమ్మాలంట అంతేనంట సత్తుంటే పారేయాలంటమ్మా అంతకన్నా నీకు ఏమీ ఉండదు 20,000 ఇప్పించాలంటే వీడు రాడంట. వెళ్ళిపోదామ్మా ఏమైంది నాన్న రావడానికి ఆయన చెప్పిండిలే పుచ్చకాయల బండి తప్ప ఇంకేం చేయనని చెప్పేసిండు. మన ఇద్దరం వెళ్ళిపోదాం మంచం మీద బేబీ గ్యాస్ పెట్టడం వచ్చే నీకు రాదుగా నాకు అసలు నీ గ్యాస్ పెట్టింది ఎవడు ఏమో ఇది ఇల్లు ఎవరు పెట్టింది నువ్వు మొదట్లో కొనుక్కొచ్చినప్పుడు ఎవడు పెట్టింది నేనే మరి ఇప్పుడు కూడా నేనే పెట్టేది నా చెయ్యి వేస్తేనే దానికి ఇదిగో మీ ఈవిడ కూడా పెట్టలేకపోయిందమ్మా ఆడు కూడా పెట్టలేపోయామ్మా నేను కూడా పెట్టలేకపోయానమ్మా అంతే కాదు నన్ను చూసి ముత్తంది ఏం కాదు అదిగో అదిగో అదో థూ అంటాను చూడు. మరి మీరు 4 రోజులు కనిపించకపోతే ఫ్రెండ్షిప్ వదిలేస్తారా 4 రోజులు కనిపించకపోతే ఫ్రెండ్షిప్ వదిలేస్తారా ఫ్రెండ్షిప్ ఇంటికి రాగానే నువ్వు వీడియోలు ఇయ్యనంటావా ఎవరు చెప్పారు నా మీద ఏది నిక్కర ఎడ కనిపిస్తుంది మన ఇంటికి మనం వెళ్ళిపోదాం అవసరం ఉంది ఇప్పుడు అందుకే బండ పెట్టగా కూర్చుంటామమ్మా మరే నేను జాగిరిపోయి మామూలుగా ఉంటుంది చెప్తున్నా మనం ఒకటి పోబోయ్ పో అంటండి ఏంది ఇదేంది పోబోయ్ పో అంటండి నన్ను ఇదేంది ఇల్లు మొత్తం చీకట్టుకుంది ఓయమ్మో ఇదంతా నా రెగ్యులేటర్ తీసుకెళ్ళాలి కదా నా రెగ్యులేటర్ తీసుకెళ్ళకుండా హెచ్పి దానికి పెట్టారంటమ్మా ఇది పట్టడం లేదు బుస్సు పడిపోయింది పొద్దునుంచి చేసుకున్నాక దీని మీద పిండి పెట్టానమ్మా టమక్క మందమ్మా వేసిపోయింది అయ్యబాబు బయటకు వచ్చేసి కేకేసాను ఏంటి ఇలా ఎంత లూజ్ అయింది అంటారు దానికి పెట్టడం కుదరలేదు. ఇప్పుడు ఎట్టా మరి పెట్టు ఎట్టంటే పట్టుకో కెమెరా పట్టుకో ఉన్నాగా కనకమ్మా ఎందుకు భయపడుతున్నావు చెప్పు. తీసి దీనికే పెట్టాలమ్మా హెచ్పికి పెట్టారంట. టెన్షన్ పడకు మంచిగా పట్టుకో కింద పడుద్ది. కూరలు బాగానే వండుకున్నావు. నల్లడు వచ్చి ఇప్పించేసి 150 రూపాయలు పెట్టి ఇప్పించేసి 5 వీడియోలు తీసేసుకున్నాడు. చెప్తాను రేపు నుంచి
ఇద్దరు పెట్టిర్రా? పెట్టినా అవ్వలేదా? అవ్వలేదు, పక్కోడు పెట్టాడు అవ్వలేదు, నేను పెట్టింది అవ్వలేదు. తర్వాత నాకు పెట్టింది అవ్వింది, వంట చేశాను, అన్నం వండిచ్చేసాను. టపక్క మనిపోయింది బిందు ఉంటేనే. పైన బిందు పెట్టకూడదు అంటే 2 చెక్కేసి పెట్టకూడదా? అదిగో దాన్ని ఏదో గుంజేశారమ్మా, దాన్ని ఏదో పీకేసారు, పట్టుకుని నొక్కేసి పీకేసి నొక్కేసి తేడా వచ్చింది. అలా పెట్టకూడదు, అందుకే మరి పంటలు ఒకరికొకరికి ఇచ్చుకోకూడదమ్మా. అదిగో టపక్కన కొట్టేసింది అది. నేను గ్యాస్ కట్టేసాను అన్నం అయ్యాకని టపక్కన కొట్టేసింది. ఇంకా పైగా ఎక్కడ తెచ్చి అక్కడ పట్టుకెళ్ళి అంటుందమ్మా. సంవత్సరం నుంచి మనం వాడుకుంటలేదా? 2 సార్లు బండ, కొత్త బండ అయింది, 2వ బండ. నేను అందాం అనుకున్నాను ఈ రెగ్యులేటర్ పెట్టమ్మా అని, హెచ్పికి పెట్టారంట. తర్వాత వైట్ది పైకి వెళ్ళటలేదు, వైట్ది పైకి రావట్లేదు. అది చూడు ఫస్ట్, తర్వాత నొక్కింది కానీ వచ్చిందా? ఓకే, రావట్లేదా పైకి? పర్వాలేదా? చూద్దాం ఆగు. గ్యాస్ అయితే వచ్చింది, అలా వచ్చింది. అది పొద్దున అన్నం వండాక ఇందాక సాయంత్రం వాళ్ళకి అన్నం వండిచ్చాను. అన్నం వండిచ్చాక టపక్కు మనేసింది, అది పైకి తినేసింది. పైన పిండి ఉండటం వల్ల ఏమనలేదు, అయిపోమని బయటకు వచ్చేసాను. చూద్దాం ఎప్పుడైతే పెట్టినాక కొంచెంసేపు చూద్దాం. చూసిన తర్వాత దాని వారం చూద్దాం. ఒకవేళ ఇది అవ్వలేదు అనుకో, వాళ్ళ రెగ్యులేటర్ తెచ్చి దీనికి పెడదాం. అదేంటి ఈ రెగ్యులేటర్ వాళ్ళకి ఇచ్చేయి. వద్దు, అలాగే దీందే ఇది ఇండియాది, అదేమో హెచ్పి. మరి హెచ్పిది పెట్టిర్రుగా, హెచ్పిది పెట్టారని నొక్కేసారు ఏదో. ఆ హెచ్పిదే ఇక్కడ పెట్టుకో. వద్దు, అలా కుదరదు. ఇది వాళ్ళంటే అన్ని గట్టిగా తీయాలి, ముద్దు మందం కొత్తది. నేను చెప్పింది ఏంటవా ఒక మాట, ఏం తీసేది ఏం లేదు. ఈ రెగ్యులేటర్ వాళ్ళకి ఇచ్చి ఆ రెగ్యులేటర్ నువ్వు తీసుకో, సెట్ అయిపోద్ది. సరే చూద్దాం ఆగు. మరి ఏం ఊడట్లేదే మరి. మరి అమ్మ ఊడింది. ఊడిపోతుంది కనకమ్మ, ఇది పాడైపోయిందేమో. కనకమ్మ కొత్తది కొనుక్కోవాలి. అయితే అది కొత్తది కొనుక్కోవాలి. పోయింది కొత్తది కొనుక్కోవాలి. ఆ గడ్డ అది లోపల పట్టుకోవట్లా, గట్టిగా అది అట్లా వదిలేస్తుంది. అందుకు నా మాటిని వాళ్ళకి తీసుకో, అది వాళ్ళకి ఇచ్చే, వాళ్ళకి సెట్ అయిద్దేమో ఒకవేళ వాళ్ళ సిలిండర్కి. ఇప్పుడు ఇది ఉంది కదా గడ్డ, వాళ్ళకి వాళ్ళు పెట్టుకుంటారు. ఒకవేళ గట్టిగా ఉంది అనుకో, వాళ్ళకి 2 మార్పులు చేసుకోండి. ఒకవేళ మార్పులు ఇగో ఇక్కడ ఒక్కటి తీసేయాలి. ఈ పైప్ వచ్చేస్తుంది. జరుగు ముందు వాళ్ళని అడుగుతావు. మరి వాళ్ళు ఓకే అంటే ఓకే, లేదంటే చెడగొట్టినప్పుడు తీసుకోకేం చెప్తారు, లేదంటే కొత్తది కొనుక్కుందాం. కొత్తది కొనుక్కుందాం బాబు. అడుగు పోదాం కిందకి. లైట్ ఆరిపోయినా? ఈ లైట్లు ఆరిపోవడం ఏందమ్మా తల్లి, ఓ నాయన. అది మరి ఏది నొక్కేసారు మీరు, అది పోయిందంట. అది ఏం పోయింది? మొత్తం లూజ్ అయిపోయిందండి. పట్టడం టైట్ పట్టడం తెప్పించక్కర్లేదు. ఇది చూడు, దీని బండ అది లూజ్ అయిపోయిందంట. మీరు గట్టిగా నొక్కుంటారు. అది కొత్తదమ్మా, ఎప్పుడు పెట్టేది గ్యాస్ కాదు, అది కొత్తదే కదా. నేను బండ కొనుక్కున్నది.